హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారం చూపిస్తున్నారు సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి, కాల్ కట్టే అవకాశం ఉంటుంది. నమస్కారం గురుగారు. గురుగారు, అలాగే కూడా మన పీఠంలో ప్రతి మాసంలో కూడా మనం చేస్తున్నాం కదా శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమంతో పాటు నాగప్రతిష్ఠ మరియు ఆశ్లేష బలి పూజ కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ వచ్చే 14వ తారీఖున మరి శనివారం రోజున కూడా మళ్ళీ మనం నిర్వహిస్తున్నారు కదా, మరి వీటికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రేక్షకుల గురించి ఒకసారి తెలియజేస్తారా గురుగారు? తప్పనిసరిగా అమ్మా. ఈ నెల 14వ తారీఖు శనివారం, మరి కృత్తికా నక్షత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టింది కృత్తికా నక్షత్రం. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. ఆ రోజున చతుర్దశి వచ్చింది, తిథి కూడా చాలా విశేషమైనటువంటి ముహూర్తం కుదిరింది. ఆ రోజున కూకట్పల్లి ఫేస్ 4 గణేష్ టెంపుల్లో మరి సామూహికంగా ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, మరి మనం చేసే నిత్యకృత్యం చేసే శని హోమాలు, 4 రకాల హోమాలు కూడా ఆ రోజున నిర్ణయించడం జరిగిందమ్మా. అలాగే మరి గురుగారు చెప్పినట్టుగా ఈ 14వ తారీఖున మీరు కూడా పాల్గొవాలి అనుకునేవారు, మీ గోత్రనామాన్ని నమోదు చేసుకోవాలి అనుకునేవారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9052246299. అలాగే కూడా లైవ్ ద్వారా మరి మీకు కాల్ కలవలేదు, మరి పర్సనల్గా గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు కూడా, మరి దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఆఫీస్కి రాకపోయినా కూడా మరి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా మీతో మాట్లాడి మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు, మీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాలు కూడా మరి గురుగారు తెలియజేస్తారు. అలాగే మరి ఆర్థికంగా చాలామంది కూడా గురుగారిని అడగటం జరుగుతుంది. మరి ఆర్థికంగా మేము జాతకం చూయించుకోలేము అనుకున్న వారు, ఆర్థిక పరిస్థితి బాగాలేని వారు కూడా మరి గురుగారు ఒక చక్కటి అవకాశం కూడా కల్పించారు. వారానికి 2 మాత్రం గురుగారు ఉచితంగా వాళ్ళ జాతకాన్ని పరిశీలించి మరి వాటికి పరిహార మార్గాలు కూడా తెలియజేస్తారు. ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 లైన్లో ఉన్నారా అమ్మా? మాట్లాడండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాట్లాడాలి త్వరగా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 2007. అవును మేడం, నవంబర్ 12. ఓకే, సమయం చెప్పండి. 4:25 ఎప్పుడు ఉదయమా అమ్మా, సాయంత్రం? ఓకే, మీ పేరు? విజయ మేడం. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. హలో గురుగారు. చెప్పమ్మా. అదే మా ఇంట్లో బాగుంటలేదండి గురుగారు. ఒంట్లో బాగుండట్లేదా, ఇంట్లో బాగుండట్లేదా? ఇంట్లోనే అండి. ఇంట్లో అంటే పెళ్ళయిందా నీకు? లేదండి. మరి ఇంట్లో బాగుండంటే మీ నాన్న జాతకం చూడాలి. ఏమా? చదువులో సమస్య వచ్చింది. చదువులో సమస్య వచ్చిందండి, చదువుకునేలో. ఓకే, నీ పేరేంటి? విజయానా పేరు. విజయానా? నీ జాతకం బాగానే ఉంది. మరి సమస్య అంటే మీ నాన్నగారి జాతకం చూస్తే తెలుస్తుందమ్మా. ఇక్కడి నుంచి బాగానే ఉంటుందిలే. నిన్నటిదాకా అర్ధాష్టమ శని నడిచింది, శని వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి చదువులో బ్రేక్ ఉండదు, చదువు బాగా సాగుతుంది, ఇబ్బంది ఏం లేదు, జాతకం బాగుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28వ తారీఖు 3వ నెల 1977. ఓకే, సమయం చెప్పండి అమ్మా. 4:30, సాయంత్రం 4:30. ఓకే, మీ పేరేంటి? లక్ష్మి అండి, వీర వెంకట లక్ష్మి. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. పెళ్ళైందా? ఏంటండి? పెళ్ళైందా?
అయ్యిందండి. లవ్ మ్యారేజా? కాదండి, కాదు. కాదా? చెప్పు మా- చెప్పమ్మా. అదే నాకు పరిస్థితులు బాగాలేదండి. ఆరోగ్యం ఎలా ఉంటుందనండి నా గురించి చెప్తారండి. ఆరోగ్యం అంటే ఎప్పుడు కొద్దిగా అనారోగ్యం ఉంటుంది. సప్తమంలో కుజుడు పడ్డాడు. దీనివల్ల గైనిక్ ప్రాబ్లం ఏమైనా ఉందా? అన్నీనండి, కాళ్ళు నొప్పులునండి, అన్నీనండి. అదే కుజుడు వల్ల సహజంగా ఒళ్ళు నొప్పులు, ఎముకల బాధ, మరి లేడీస్ అయితే గైనిక్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి కుజుడు వల్ల. కుజుడు చేయించుకోము ఒకసారి. అదే మన పాప గురించి చెప్పారు. కుజుడు చేయించు. కుజుడు చేస్తే నాకు అనారోగ్యం అని చెప్పారు ఏంటండి? మరి దాంట్లో కనపడితే చెప్పా, అమ్మాయి జాతకంలో కనపడితే చెప్పా. అదే నువ్వు అంటే పాప గురించి నాకు ఎప్పుడైనా పిల్లల జాతకాల్లో కొన్ని తల్లిదండ్రుల విషయాలు, అన్నదమ్ముల గురించి కొన్ని తెలుస్తూ ఉంటాయి, కొన్ని అవుట్లైన్స్. అట్లా మీ అమ్మాయి జాతకం చూసినప్పుడు అట్లా అనిపించి చెప్పానమాట. ఇప్పుడు నేను ఏమైనా చేయించాలంటారా? కుజగ్రహానికి చేయించుకో. కుజగ్రహానికి జపహోమాలు చేస్తే తగ్గుతుంది, అనారోగ్యం తగ్గుతుంది. అదే మా మాంగళ్యం బలం ఎలా ఉందని ఆయనకి ఒంట్లో బాగాలేని సంవత్సరం నుంచి అండి పెరాలిసిస్ వచ్చింది. అమ్మా పెద్దగా మాట్లాడు. అదేండి, ఆయనకి ఒంట్లో బాగాలేదండి సంవత్సరం నుంచి. మీ ఆయన పేరేంటి? శ్రీనివాసరావు అండి. ఇక్కడి నుంచి బాగానే ఉంటుందిలే, బ్యాడ్ టైం అయిపోయింది. ఇక్కడి నుంచి బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందండి. బాగుంటుంది. ఇప్పుడు బాగుంటే బాగుంటుందని చెప్తా, బాగుండకపోతే బాగాలేదని చెప్తా. మరి లేనిది ఇది చెప్పకూడదు కదా, అవునా కదా? చాలా లేదా లేనిది ఏమని చెప్పమంటావా? లేదునండి, అంటే ఆయనకి ఏమన్నా అంటే సంవత్సరం నుంచి బాగాలేదండి పరిస్థితులు కూడా. నేను చెప్తున్నా కదా, నాకు తెలిసిపోతుంది, పేరు చెప్తే తెలిసిపోతుంది. గడిచిన 2 సంవత్సరాలు బాగలేదు, ఇక్కడి నుంచి బాగుంటుంది. ఓకేనా? ఓకే, రైట్. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, సంతానం గురించి. నా పేరు మాధవి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. జనవరి 29, 1994. ఓకే, సమయం చెప్పండి. మార్నింగ్ 6:45. 6:40. మీ పేరు మాధవి కదమ్మా? అవును. ఓకే, గురుగారినారు మాట్లాడండి. చెప్పమ్మా మాధురి. నమస్కారం అండి. అది సంతానం గురించి సమస్యలు ఉన్నాయండి. సంతానం గురించి అంటే నాగదోషం ఉంది మెయిన్ దాంట్లో. ఆ నాగదోషం పుత్రస్థానంలో పడింది, దానివల్ల గర్భం రాదు. ఎన్నాళ్ళైంది పెళ్ళై? 5 సంవత్సరాలు అయిందండి. నాగదోషాన్ని నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపూజ చేయమ్మా, చేస్తే సంతానం కలుగుతుంది. ఓకేనా? నాగప్రతిష్ఠ చేయాలండి. ఖచ్చితంగా చేయాలి. నాగదోషం కనుక ఉన్నట్లయితే సంతానం కలగదు. కొంతమందికి 4-5 అబార్షన్స్ అవుతాయి. వెళ్ళిపోయిందండి. చెప్తున్నాయినమ్మా, దాని గురించి చెప్తున్నా. నాగదోషం ఉంటే ఏమేమి ఉంటుందో చెప్తున్నా, వింటే నీకు అర్థమవుతుంది. సంతానం కలగదు, కొంతమందికి 2-3 అబార్షన్స్ అవుతాయి. మరి కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు అనారోగ్యం రావడం, ప్రీమెచ్యూర్డ్ బేబీస్ అట్లా డెలివరీ కావడం, ఇట్లా పిల్లలు పుట్టి చనిపోవడం, ఇట్లా రకరకాలు జరుగుతూ ఉంటాయి. అర్థమైనా? అదంతా అనుభవించే కన్నా ఒకసారి నాగప్రతిష్ఠ చేస్తే మంచి మగ సంతానం కలుగుతుంది. మరి నాగదోషం ఉంటే ఖచ్చితంగా ఆడపిల్లలు పుడతారు, మగ సంతానం ఉండదు. కొంతమందికి దాదాపు 99.9% ఉండదు. ఓకేనా? ఇది చేస్తే బాగుంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం. పేరే. మీ పేరేంటి? శిల్ప మేడం. ఓకే, గురుగారినారు మాట్లాడండి. చెప్పమ్మా పేరేంటి? శిల్ప. శిల్ప సార్. శిల్ప. నమస్కారం సార్. నమస్తే. వయసు ఎంత ఉంటుందమ్మా? 32 ఉంటుంది సార్. మీ ఆయన పేరేంటి? పోతారెడ్డి. కొంత ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయా, చికాకులు? అవును. ఇద్దరి మధ్యలో కాస్త చిన్న చిన్న కీచురాళ్ళు కొట్టుకుంటున్నారా? అవును సార్. అవే ఉంటాయి. కలిసి ఉన్నారా? చెరువు దిక్కున్నారా? దగ్గర ఉన్నాం సార్. అమ్మా ఒకటి దగ్గర ఉన్నాం సార్. ఓకే, ఏం కాదు, అయిపోయింది. బ్యాడ్ టైం అయిపోయింది, చివరికి వచ్చేసింది. ఓకేనా? చివరికి వచ్చింది, బ్యాడ్ టైం అయిపోవచ్చింది. నెక్స్ట్ ఇయర్ నుంచి బాగుంటుంది. ఓకేనా? కొద్దిగా ఓపిక పట్టు. 6 మాసాలు ఓపిక పడితే చెడు టైం వెళ్ళిపోతుంది, రాబోయే కాలం బాగుంటుంది. అవునా? ఓకే. నాకు ఏ రాశి వస్తుంది సార్? ఇది కుంభరాశి అవుతుంది. కుంభరాశి. ఓకే. ఇంకా కావాలా? ఏం లేదు, ఆరోగ్యం ఇస్తారా? ఆరోగ్యం శని సమయంలో రోజు చెప్తుంటా, ఆరోగ్యం బాగుండదు, భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బందులు ఎదురవుతాయి, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదురవుతాయి. నువ్వు ఏం చేసినా అంత చెడు ఎదురవుతూ ఉంటుంది. నువ్వు మంచి మాట్లాడినా చెడు ఎదురొస్తూ ఉంటుంది. అవునా కదా?
అవునా. ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. కొంత డబ్బు ఖర్చు, ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, చికాకులు ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? అవును. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతా గురుగారు. హలో, హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 28/11/2001 అండి. ఓకే, సమయం చెప్పండి అమ్మా. 4:55 కండి సాయంత్రం. ఓకే, పాప పేరేంటమ్మా? పాప పేరు భరణి నక్షత్రం అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, పేరు చెప్పమ్మా. పేరంటే భరణి నక్షత్రం ఉంటావా? నమస్తే. అవునండి. పేరేంటి? ఏంటండి? లీలా. పేరేంటి? లీలా. లీలా అన్నారు. లీలానా? హలో. అవునండి. అవునండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే. లీలా అండి, పాప గురించి అండి. ఓకే, దేని గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించా? పెళ్లి గురించి అండి. ఓకే, మరి పెళ్లి ప్రయత్నాలు చేయట్లేదా? చేస్తున్నాము. అంటే అది అనుకూల ఎప్పుడవుతుంది ఏంటి అని. సెట్ అవ్వట్లేదా? అలాగే ఏంది సమస్య? ఏంటి? ఇక్కడ బాగానే కనపడుతుంది, దోషం ఏం కనపడట్లేదు, ప్రాబ్లం ఏంటని అడుగుతున్నా. అది దోషం అని ఏం కాదండి, వస్తున్నా కానీ దగ్గరికి రావట్లేదని. చూస్తున్నాం కానీ మనం అనుకున్నది రావట్లేదని. మీకు నచ్చట్లేదని చెప్పు. నాకు కాదు సార్. మీకు అంటే ఇంట్లో ఫ్యామిలీకి. ఆ, అంటే ఇంకా మంచిది కావాలి, ఇంకా మంచిది కావాలని ఆలోచిస్తున్నారు. ఒకటి, ఈ అమ్మాయి ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత విదేశాలకు వెళుతుంది. విదేశాలకు వెళ్ళాలని ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఏమి అనుకోలేదండి. అలాగే ఏదొస్తే అదే చూస్తున్నాం, కాకపోతే దగ్గరికి వస్తున్నాయి కానీ ఏది కట్ అయినట్టు అనిపించట్లేదు. ఇప్పుడు వచ్చిన సంబంధాల్లో మళ్ళీ ఆగుతున్నారండి. వినమ్మా, వచ్చిన సంబంధాల్లో విదేశాల్లో ఉండే మగపిల్లలు ఎవరన్నా వచ్చారా? లేదండి. ఖచ్చితంగా అటువంటి సంబంధమే వస్తుంది. ఓకేనా? విదేశీ సంబంధం వస్తుంది, పెళ్లి కాగానే విదేశాలకు వెళుతుంది, ఇక్కడ ఉండదు 100%. ఓకేనా? సరే అండి. అంటే ఈ సంవత్సరం అయిపోద్ది అంటారండి? అవుతుంది, ప్రయత్నం చేయండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/1/55 అండి. 13/1/55. 13:55 అండి. సమయం చెప్పండి. ఉదయం 6 గంటలు. ఓకే, మీ పేరేంటండి? రామనాథం. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి. పాదాలు శరణు వందనాలు స్వామి. నమస్కారం, చెప్పండి. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, భార్య మాత్రం మధ్య సమస్యలు ఉన్నాయండి. మీ ఆవిడ పేరేంటి? అవునండి. మీ ఆవిడ పేరేంటి అంటున్నా? మీ భార్య పేరు? భార్య పేరు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి. నువ్వు కాస్త బాగా మొండిగా ఉంటావుగా? ఏమండి? బాగా మొండిగా ఉంటారా మీరు? ఏం లేదండి. ఏం లేదా? మరి ఇక్కడ కనిపిస్తుందిగా. ఎప్పుడైనా కరెక్ట్గా చెప్పాలి. మేము ఒక ప్రశ్న వేసినప్పుడు నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తే నెక్స్ట్ వేరే పాయింట్ వస్తుంది. వినపడుతుందండి? తర్వాత చేయండి. ఇది వినిపిస్తున్నట్లేదు, తర్వాత చేయండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. నేను మా అక్క గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, టీవీ ఆఫ్ చేసి ఫోన్ లైన్లో మాట్లాడండి, లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా అండి? మాట్లాడండి. ఎవరి గురించి? మీ అక్క గురించా? అవునండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 27, 1986 అండి. సెప్టెంబర్ 1986. 86. ఓకే, సమయం చెప్పండి అమ్మా. ఉదయం 4:30 అండి. ఓకే, పేరేంటి? ఈశ్వరి అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. టైం ఎంతమ్మా? 4:36. తెల్లవారుజామున 27వ తారీఖు తెల్లవారుజామున 4:30 సార్. చెప్పమ్మా. సార్ అదే తనకి వివాహం గురించి ఇది ఎప్పుడు అవుతుందో తెలుసుకుందామని. వివాహం గురించి అంటే అమ్మాయికి లగ్న దోషం ఉంది. ఈ లగ్న దోషం వల్ల సంబంధాలు సెట్ కావు. మరి దాంతోపాటు మీనరాశిలో రాహు పడ్డాడు. కాస్త దానివల్ల రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఏం చదువుకుంది అమ్మాయి? తను 10th క్లాస్ సార్. రాహు దోషం, మాంగళ్య దోషం బలంగా ఉందమ్మా. వాటి రెమెడీ చేయించండి ఖచ్చితంగా. ఆరోగ్యం అండి.
ఆరోగ్యం కూడా తలనొప్పి ఈఎన్టీ ప్రాబ్లం ఉంటాయి, ఉన్నాయా? ఉన్నాయి సార్. డైజెషన్ ప్రాబ్లం, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. దానివల్లనే ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఒకటి, రాహుకేతువులు చేయించాలి, గురువు కూడా చేయాలి. పూజ సార్. గురువుకి జపహోమాలు, రాహుకేతువులకు జపహోమాలు, నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేస్తే మంచి అనుకూల సంబంధం వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. ఏలూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/9/1998 అండి. ఓకే, సమయం చెప్పండి అమ్మా. రాత్రి 12:10 అండి. ఓకే, పాప పేరేంటి? భాగ్య నాగ సాయి సురేష్ అండి. తెల్లారితే 29 అమ్మా 30? 29 అండి. ఓకే, తెల్లవారితే 29. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. అదే మా పాప పెళ్లి చేసుకోమంటే జాబులు అంటుందండి. ఇంకా ఏ జాబులో సెట్ అవ్వలేదు, ఎమ్మెల్సీ కూర్చోండి. అదే ఎలా ఉందా ఏంటో గురువు గారు చెప్తారు అనేసండి. ఏదన్నా సంబంధం దగ్గర దాకా వచ్చి వెనకపోయిందా? అంటే వస్తున్నాయండి, చేసుకోండి అంటుందండి. జాబ్ కావాలి, జాబ్ కావాలి, జాబ్ చేయాలంటుందండి. ఏమో అసలు పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా చెప్పు. పెళ్లి చేసుకుంటుందంటండి, ముందు తన కాళ్ళ మీద తను నిలబడాలంటుంది. సరే, జాతకపరంగా దోషాలు కనపడుతున్నాయి. మాంగళ్య స్థానం నీచబడింది, తర్వాత శుక్రుడు నీచబడ్డాడు. ఇదంతా కూడా బలమైన దోషాలు. అంటే వైవాహికపరమైన దోషం, సంతానపరమైన దోషం, ఈ రెండు బలమైన దోషాలమ్మా. ఏ ఊర్లో ఉంటారు? ఏలూరండి. తప్పనిసరిగా విడిగా చేయించుకోవాలి ఇవన్నీ కూడా. శుక్రుడికి శనికి జపహోమాలు, నాగప్రతిష్ఠ, తర్వాత మరి కదలి వివాహం, ఇవన్నీ చేయాలి. ఇవి కదలి వినపడలేదా చెప్పింది? కదలి వివాహం చేయాలి. తర్వాత శుక్రుడికి శనికి జపహోమాలు చేయాలి. తర్వాత నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేయాలి. ఇవి చేస్తే కెరీర్లో సెటిల్మెంట్ వస్తుంది, పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది. ఓకేనా? ఇవి చేయకుండా ఉంటే మాత్రం ఇవి ఏవి కావు. అట్లా అంతే. ఓకేనా? మంచిది గురుగారు. అలాగే మనకి చాలామందికి కూడా కాలసర్ప దోషాలు అంటూ ఉన్నాం కదా. ఇప్పుడు ఏళ్ళనాటి శని కానీ అష్టమ శని, అర్ధమ శని అంట కొన్ని సంవత్సరాల వరకే ఒక జాతకంలో ఉంటాయి కదా. మరి ఈ కాలసర్ప దోషాలు అనేవి మరి వాళ్ళు పరిష్కారం చేసుకునేంత వరకు కూడా ఆ జాతకంలో ఉంటుందంటారా గురుగారు? దానికి ఖచ్చితంగా పరిష్కారం ఏంటి పర్మనెంట్గా? చాలా మంచి ప్రశ్న అమ్మా. కాలసర్ప దోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, మరి ఏ రోజైతే దానికి సరైన పరిష్కార మార్గం చేసుకుంటారో ఆ రోజు నుంచి వాళ్ళ డెవలప్మెంట్ అనేది ప్రారంభమవుతుంది. ఎందుకంటే చేయనంతకాలం వాళ్ళకి ఏ పనులు కావు. అది పెళ్లి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంతానం కావచ్చు, మరి డెవలప్మెంట్ కావచ్చు, ఎటువంటి పని కావాలన్నా కాలసర్పదోషం ఉంటే మొత్తం రివర్స్ ఉంటుంది. అంటే కాలమే రివర్స్ ఉంటుంది. మనం ఏదైతే ఒక పని ప్రారంభం చేస్తామో అది కాదు ఫస్ట్. అట్లా మనిషి ప్రయత్నాలు చేసి 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 అప్సెట్ అయిపోయి చివరికి విసుగు పుట్టేటువంటి పరిస్థితి వస్తుంది. మరి దీని ప్రభావం ఎప్పటిదాకా ఉందంటే కనీసం 47-48 సంవత్సరం వచ్చే వరకు కూడా మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి ఎంత టాలెంట్ ఉంటే కూడా డెవలప్ కాలేడు. ఉద్యోగంలో కానివ్వండి, దేంట్లో స్థిమితం లేకపోవడం, ఇవన్నీ కూడా కాలసర్ప దోషాల్లో ఉండేటువంటి లక్షణాలు. మరి అనుకుంటూ ఉంటే ఇంకా ఎందుకు కాలేదు, ఇన్ని పూజలు చేసాం కదా అనుకుంటూ ఉంటారు. కరెక్ట్గా నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేస్తేనే వాడికి మార్గం తప్ప రెండోది కాదు. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు కొన్ని లక్షల మంది వచ్చారు. మరి లక్షల మంది కూడా ఎన్నో రకరకాల పూజలు చేసి తిరిగి తిరిగి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అన్ని పూజలు చేసిన తర్వాత కాలేదు, ఇది చేసినా ఎందో ఏంటి అంటే మరి దీని ప్రభావం అటువంటిది. నాగప్రతిష్ఠ అనేది అల్టిమేట్గా పనిచేస్తుంది. చాలా ఉత్కృష్టమైనటువంటి ప్రక్రియ. ఇది చేయడం వల్ల ఏదైతే సర్పదోషం సంభవిస్తుందో, ఈ యొక్క నాగప్రతిష్ఠ అంటే విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ప్రాణ ప్రతిష్టాపన చేయడం అంటారు దాన్ని. అంటే షోడశ కళలు విగ్రహంలోకి ఆవాహన చేస్తారు. దానివల్ల ఆ మంత్రశక్తితో కొంత ప్రాణప్రతిష్ఠ జరగడం వల్ల అక్కడ ఏదైతే సర్పాన్ని చంపారో లేదా సర్పానికి అపరాధం జరిగిందో వాళ్ళ వల్ల ఆ సర్పదోషం తొలగిపోయి ఈ యొక్క మంచి సర్వశుభాలు జరగడానికి నాగప్రతిష్ఠ పనిచేస్తుంది. అలాగే గురుగారు చెప్పినట్టుగా నాగప్రతిష్ఠకు సంబంధించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం.
నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్ప దోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్ప దోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖినో భవంతు. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 2003. నా డేట్ ఆఫ్ బర్త్ 2003. ఓకే. 10వ నెల 25వ తారీఖు. ఓకే, సమయం చెప్పండి. 25 కదండి? అవును. ఓకే, సమయం చెప్పండి. సమయం అనేది పెద్దగా తెలియదు. ఉదయమా? అది సుమారుగా కూడా తెలీదా? మీ పేరేంటి? సుమారుగా మధ్యాహ్నం ద్వాట. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పయా. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి, గురుగారు వింటున్నారు. చెప్పు. టీవీ చూస్తున్నావా? హలో, టీవీ చూస్తున్నావా అంటున్నా. చూస్తున్నాను. సౌండ్ తగ్గించావా లేదా? తగ్గించాను. చెప్పు, దేని గురించి కావాలి? అది ఆ కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. నీకోసంగా నా కోసం చెప్పేది. బలానా పర్టికులర్గా దేని గురించి చెడు? నువ్వు ఏది బయటికి చెప్పవు అని లోపల దాచిపెట్టుకుంటావుగా. అవునవును. మరి ఇంకా కొంచెం హెల్త్ కొంచెం బాగా ఉండదు. దానివల్ల హెల్త్ ప్రాబ్లం అంటే ఏమొచ్చింది? డైజెషన్ ప్రాబ్లం వచ్చిందా లేదా ఏంటి ప్రాబ్లం? బ్యాక్ పెయిన్. అదే చెప్తున్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. గురుడు వల్ల జరుగుతుంది. గురుడు సింహరాశిలో పడ్డాడు, దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? అది నీకు ఎప్పటిదాకా ఉందంటే 2039వ సంవత్సరం వరకు ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, అవునా కదా? అవును. అది తగ్గాలంటే ఇంకో మార్గం చెప్తా. అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే ఏం చేయాలో చెప్తా. ఓకేనా? ఓకే, రైట్. అపాయింట్మెంట్ గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9052246299. అలాగే గురుగారు నేరుగా కలవాలి అనుకునే వారు కూడా శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం, ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, పిల్లర్ నెంబర్ 1146, ఎర్రమాంజల్ మెట్రో స్టేషన్, సోమాజిగూడ. అలాగే కూడా మరి వారానికి ఆర్థికంగా చూయించుకొని వాళ్ళకి కూడా వారానికి 2కి మాత్రం గురుగారు ఉచితంగా జాతకాన్ని చూసి మీకున్నటువంటి జాతకత సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు కూడా తెలియజేస్తారు. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి అండి.
పాప గురించి తెలుసు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2004 4/4. ఓకే, ఉదయం 4/4. 10:10. అమ్మా ఎప్పుడు సమయం? ఉదయం 10:10 నిమిషాలు. ఓకే, పాప పేరేంటమ్మా? పావని రత్నశ్రీ సంతోషి. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా, ఏమని పిలుస్తారా? పావనే పిలుస్తావా, రత్న అంటావా, సంతోషే అంటావా, ఏమంటావు? సంతోషి అని పిలుస్తారు గురువు గారు, ఇంట్లో పావని అంటాం. ఓకే, ఆరోగ్యం బాగుందా? అట్లా అదే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేకపోతుందండి. తను కాలేజ్ ఫస్ట్ అయినా ఇంటర్వ్యూ వరకు వెళ్ళి సెలెక్ట్ అవ్వట్లేదండి. ఆరోగ్యం ఎట్లా ఉందని అడిగా, చెప్పండి. ఆరోగ్యం బాగానే ఉందండి. సరే, జాతకపరంగా శని బాగలేడు ఒకటి. లగ్నం ఏంటి గురువు గారు? అమ్మా గురువు గారు తన లగ్నం ఏంటండి? ఉత్తర పల్గొని నక్షత్రం, వృషభ లగ్నం. వృషభ లగ్నం మీకు తెలుసా? జ్యోతిష్యం తెలుసా కొద్దిగా? తెలుసండి. నువ్వు అడుగుతున్నావు అంటే ఇప్పుడు అర్థమైందిలే నాకు. సరే, జాతకపరంగా గోచార రీత్యా శని చూసుకోవాలి. గోచారం అంటే పిలిచే పేరులో కుంభరాశిలో శని ఉన్నాడు. ఓకే, దానివల్లనే జాబ్ రావట్లేదు ఒకటి. తర్వాత రాహు కేతుల మధ్యలో గ్రహాలు మొత్తం పడ్డాయి, ఒక్క రవి తప్ప 7 గ్రహాలు మధ్యలో పడ్డం వల్ల దాని నాగదోషం కింద పరిహారం తీసుకోవాలి. దీనివల్ల డెవలప్మెంట్ అనేది రాదు, ఉద్యోగంలో సమయం అంతా వృధా అవుతుంది. జన్మ లగ్నంలో కుజుడు ఉన్నాడు పైగా. ఇవన్నీ కూడా నాగదోషం, కుజదోషం బలంగా ఉంది. కాబట్టి ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా శని కూడా చేయాలి. చేస్తే మంచి జాబు, మంచి అనుకూలమైన సంబంధం వస్తుంది. ఓకే, మరొక కాల్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, మా అబ్బాయి గురించి అండి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 24/6/2005. ఓకే, సమయం చెప్పండి. శుక్రవారం సాయంత్రం 4:05 ఓకే, బాబు పేరేంటమ్మా? గోపీచంద్. 24/6 సాయంత్రం 4:05. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. అబ్బాయి సిఏ అని తీసుకున్నాడండి. ఏంటమ్మా, అన్ని తీసుకున్నాడా? సిఏ అండి. సిఏ తీసుకున్నాడా? ఓకే, తీసుకుంటే అది క్వాలిఫై అవ్వలేదండి. ఎన్నాళ్ళు? 2-3 ఏళ్ళ నుంచి చదువుతున్నాడా? 2 సంవత్సరాల నుంచి. ఇక సిఎంఏ అని దాంట్లో క్వాలిఫై అయ్యాడండి. ఓకే, ఇక అది ఇప్పుడు సిఎంఏ ఇంటర్కి వచ్చాడండి. రేపు డిసెంబర్ 10వ తారీఖు నుంచి పరీక్షలండి. మధ్యలో ఒకసారి రాశాడు, పాస్ అవ్వలేదండి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం రాస్తున్నాడండి. సరే, నేను చెప్పింది నేను అంత స్టోరీ చెప్పక్కర్లేదు, నాకు అర్థమైపోయింది. జాతకరీత్యా ఏళ్ళనాడు శని ఒకటి, తర్వాత సర్పశాప యోగం ఉంది 2, పైగా రాహు మహర్దశ నడుస్తుంది 3. ఈ 3 వల్ల తన గోల్ రీచ్ కాలేకపోతున్నాడు. ఓకే, సరైన మార్కులు రాకపోవడం, లేదా 1 మార్కు 2 మార్కులు మిస్ అవ్వడం జరుగుతుంది. అవునా? అవునండి. ఫస్ట్ నువ్వేం చేయాలంటే సర్పశాప యోగాన్ని నాగప్రతిష్ఠ, ఆశేష బలుపు చేయించాలి. చేస్తే వెంటనే ఈ రేపు ఇచ్చే టైంలో పాస్ అవుతాడు ఖచ్చితంగా, నాకు తెలిసి. ఓకేనా? దాని వివరాలు కావాలంటే ఏమా వివరాలు కనుక్కోవాలంటే కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయండి, చేస్తే మా వాళ్ళు మాట్లాడతారు, ఎట్లా చేయాలో చెప్తారు. ఓకేనా? ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/6/1982 మేడం. ఓకే, సమయం చెప్పండి. 11:05 మేడం ఉదయం. ఓకే, మీ పేరేంటండి? నాగ వెంకట రామకృష్ణ మేడం. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పయ్యా రామకృష్ణ. నమస్తే అండి గురుగారు. నమస్తే. నా కెరీర్ గురించి ఎలా ఉంటుందో చెప్తారండి. ఈ మధ్యకాలంలో కొత్త ఫ్రెండ్ ఎవరైనా వచ్చారా లైఫ్లో? సార్, కొత్త ఫ్రెండ్స్ ఏమైనా పరిచయం అయ్యారా ఈ మధ్యకాలంలో ఉంటున్నావు? సంవత్సరం క్రితం పరిచయం అయ్యారండి. ఎవరు? అంటే ఇక్కడే అండి, దగ్గరలోనే అండి, భీమవరం అటు సైడ్ అండి. ఓకే, అమ్మాయా అబ్బాయా? అబ్బాయేనండి. సరే చెప్పు. అదే నా కెరీర్ పరంగా ఎలా ఉంటుందో ఏంటనేదండి. కెరీర్ పరంగా బాగానే ఉంది, రాబోయే కాలం బాగానే ఉంటుంది, ఇక్కడ నుంచి గట్టి ప్రయత్నం చేయి. అంటే వ్యాపారం ఏదైనా పెడితే బాగుంటుందా లేదా? చేయి, బాగానే ఉంటుంది. అంటే ఏ వ్యాపారం పెట్టమంటారు? అవన్నీ కావాలంటే విడిగా ఫోన్ చేయాలి. ఫోన్లో ఫోన్ చేసేసి ఏ వ్యాపారం చేయాలంటే కుదరదు, అట్లా చెప్పలేము.
అవుట్లైన్స్ మాత్రమే చెప్తా, బాగుంటుందా లేదా అని చెప్తా. మరి నీకు ఏ వ్యాపారం కలిసి వస్తుందంటే డెప్త్కు చూడాలి. నీ జాతకంలో ఏమేమి గ్రహాలు బాగున్నాయి, ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి, దానికి ఏం పేరు పెట్టాలి, ఎప్పుడు ప్రారంభం చేయాలి, అవన్నీ విడిగా తెలుసుకోవాలి. అర్థమైందా? ఫోన్లో చెప్పలేను అన్నవన్నీ. ఓకేనా? తర్వాత ఫోన్ చేయి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మామూలు నా గురించి అండి. కొంచెం గట్టిగా మాట్లాడాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ మామూలుగా లేదు, ఆ రోజుల్లో నోట్ చేయలేదండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. అదే మామూలుగా అయితే డేట్ ఆఫ్ బర్త్ లేదు, నా పేరు శ్రీనివాస్ అండి. మామూలుగా అయితే నాకు ఏది వృత్తి లేదండి, ఏం చేద్దామని వెనక్కి ఇంకా అది. నీ వయసు ఎంత? నా వయసు 49 అండి. అంటే ఏం దెబ్బతిన్నావు? ఏ ఎఫెక్ట్ ఏం కొట్టింది? ప్రాబ్లం ఏంటి? ఏం సార్ అంటే మామూలుగా ఏది చేద్దామన్నా ఏది కలుస్తుంది, అసలు ఏది ఎవరికి వెళ్తా. ఎప్పుడైనా కాలం కలిసి రావట్లేదు అంటే నాగదోషాలు ఉంటేనే కాలం కలిసి రాదు. ఓకేనా? నాగదోషానికి నాగప్రతిష్ఠ చేయాలి. నాగప్రతిష్ఠ ఆశ్రయ బలి పూజ చేస్తే ఎటువంటి దోషాలు నా పటాపంచలు అవుతాయి. ఓకేనా? కాలం కలిసి రావట్లేదు ఎవరికైనా సరే రాహుకేతువులు ప్రభావం తప్ప రెండోది అయితే ఉండదు. కాబట్టి చెయ్యి, కాలం కలిసి రావాలంటే చెయ్యి. ఎందుకంటే జాతకం కూడా లేదు కాబట్టి చేస్తే బాగుంటుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, హలో, మాట్లాడండి. నమస్తే అండి. అదే మేడం గారు అలా హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి, లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంటుంది. ఒక నిమిషం చెప్పండమ్మా. మీరే చెప్పాలి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి త్వరగా. టీవీ చూస్తున్నాను. ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో, కాల్ కట్ అయ్యే గురుగారు, సిగ్నల్ ప్రాబ్లం. అలాగే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి నామకరణం చేస్తారు కొంతమంది, లేదంటే ఏదో ఒక పేరైనా పెడతారు కదా గురుగారు. మరి అలా జాతకాన్ని చూడకుండా డేట్ ఆఫ్ బర్త్, ఇప్పుడు ఒక ఆయన చెప్పారు కూడా కదా డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయాలి, మరి అలాంటి వారికి కూడా నామకరణం చేస్తుంటారు కదా. మరి జాతకం ఎటో చూడాలంటారు? నామకరణం ఉన్న దాన్ని బట్టి ఒక జాతకం ఉంటుందా, దీన్ని బట్టి ఒక జాతకం ఉంటుందా గురుగారు? అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు 4 రకాల అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరం మీద మొట్టమొదటి అక్షరంతో ప్రారంభం కావాలి. దాని ప్రకారం కనుక నామకరణం చేసినట్లయితే మరి శని ప్రభావం అనేది మానవుడి మీద 30% మాత్రమే ఉంటుంది. అంటే 90 సంవత్సరాల జీవితంలో 32 ఏళ్ళు మాత్రమే శని పరిపాలిస్తాడు. అది కాకుండా నక్షత్రం ఒకటి పెట్టుకొని మరి ఏదో మనం తోచిన పేరు పెడితే అది 32 సంవత్సరాలు, ఇది 32 సంవత్సరాలు, 64 సంవత్సరాలు శని పీడిస్తూ ఉంటాడు, మానవుని పట్టి పీడిస్తాడు. మరి శని పట్టి పీడిస్తే ఎట్లా ఉంటుందో మనం చూసుకుంటూనే ఉన్నాం, ఎంతోమంది చెప్తుంటారు ప్రేక్షకులు. కాబట్టి ఇటువంటి దోషాలు రాకుండా ఉండాలంటే చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. మరి ఇటువంటి జాగ్రత్తగా చూసుకొని నక్షత్రం మీదే పేరు పెట్టాలి. జన్మ నక్షత్రం మీదే పేరు పెట్టాలి. అదే పేరుతో పిలవాలి. మళ్ళీ ముద్దు పేర్లు పెడుతుంటారు కొంతమంది, చివరికి ఆ పేరు పక్కన పెట్టేసి ముద్దు పేర్లు పెడతారు. అప్పుడేమవుతుంది, ఏదైతే మొదటి అక్షరంతో మనం పిలుస్తూ ఉంటామో దాని ప్రభావం పిల్లల మీద చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్త పాటించాలి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, 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 నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/1997 అండి. ఓకే, సమయం చెప్పండి అమ్మా. సమయం అంటే సమయం గుర్తులేదండి. 21/11. ఓకే, బాబు పేరేంటమ్మా? సాయి శంకర్ అండి. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. హలో, చెప్పమ్మా. తమ్ముడు పెళ్లి గురించి అంటే పెళ్లి గురించి అమ్మాయి జాతకంలో నాగదోషం ఉంది, సర్పశాపయోగం ఉంది, దానివల్ల పెళ్లి కావట్లేదు. పైగా గురుడు నీచపడ్డాడు, అసలు ఏ సంబంధాలు రావట్లేదుగా. అవునా? రావట్లేదండి. ఏం చదువుకుంది అమ్మాయి? ఆ అబ్బాయి అండి ఐటీ కలిసారండి. అబ్బాయిదా జాతకం? అబ్బాయిదండి. ఏమవుతారు? తమ్ముడా? తమ్ముడేనండి. నాగప్రతిష్ఠ చేయించి ఇప్పటికైనా. సరే.
నాగప్రతిష్ఠ ఆశేషబలి పూజ ఒకటే రోజు చేయాలి, కలిపి చేయాలి, గుర్తుపెట్టుకోండి. విడిగా చేస్తే పని చేయదు. చేస్తే వెంటనే అమ్మాయి ఎదుర్కొంటూ వస్తుంది మీ ఇంటికి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, లైన్ కాల్ కట్ అయింది గురుగారు. అలాగే బాలారిష్ట దోషాలు అంటూ ఉంటారు కదా గురుగారు, ఎన్ని సంవత్సరాల వరకు ఆ బాలారిష్ట దోషాలు ఉంటాయి అంటారు? బాలారిష్టం అనేది పిల్లవాడికి 8వ సంవత్సరం వచ్చే వరకు బాల్యం కింద లెక్క. మరి చంద్రుడు కనుక అష్టమ స్థానంలో ఉంటే బాలగ్రహ దోషం, మరి కుజుడు కనుక 7వ స్థానంలో ఉంటే బాలగ్రహ దోషం, రాహు 9వ స్థానంలో ఉంటే బాలగ్రహ దోషం, శని కనుక జన్మస్థానంలో ఉంటే బాలగ్రహ దోషం. మరి శని జన్మలగ్నంలో కనుక ఉన్నట్లయితే తండ్రికి దరిద్రం పడుతుంది. పిల్లవాడు పుట్టగానే తండ్రికి దరిద్రాలు చుట్టుకుంటూ ఉంటాయి. అది వాళ్ళకి అర్థం కాదు పాపం. దీనివల్ల పిల్లవాడి జాతకం వల్ల తండ్రికి ఎఫెక్ట్ ఇస్తుంటుంది. మరి తర్వాత రవి కనుక పంచమ స్థానంలో పట్టేట్లయితే బాలగ్రహ దోషం అంటారు. దానివల్ల రకరకాల అనారోగ్యాలు, కళ్ళకి ఇటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి భృగు షట్క శుక్రుడు 6వ స్థానంలో ఉంటే బాలగ్రహ దోషం. ఇట్లా 9 గ్రహాలకి 9 రకాల స్థానాలు ఉన్నాయి. దీనివల్ల బాలగ్రహ దోషాలు వస్తుంటాయమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 4/10/1989. ఓకే, సమయం చెప్పండి. సమయం 11:03 ఉదయం అమ్మ? రాత్రి. ఓకే, రాత్రి. బాబు పేరేంటమ్మా? సూర్యకుమార్ అండి. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు, కొంచెం అమ్మాయికి ఆరోగ్యం బాగుంటలేదండి. పెళ్లి చేసావా? మ్యారేజ్ అయ్యిందండి. 2 అమ్మాయిలండి. అమ్మాయినండి. అబ్బాయి మంచోడు మీ అల్లుడు? మంచోడండి. చాలా మంచోడు, కొద్దిగా కాదు. మీ అమ్మాయి గారు మంచోడు అవునా? అవునండి. చెప్పమ్మా. అనారోగ్యమా? అమ్మాయికి అంత మాలని ఆరోగ్యం సమస్యలు వస్తున్నాయండి. ఓకే, అంటే జాతకపరంగా శుక్ర మహర్దశ ప్రారంభమైంది. శుక్రుడు చంద్రుడు బాగలేరు. ఈ రెండింటి వల్ల అనారోగ్య సమస్య ఉంటుంది. గత 3 ఏళ్ళ నుంచి ఎక్కువైందా? అవునండి. 10 ఏళ్ళ నుంచి ఉందా? లేదండి, 3. అంతకు ముందు కూడా అమ్మాయికి వాతం కింద వచ్చిందండి. ఏమొచ్చింది? ఏమైంది? పచ్చవాతం కింద వచ్చిందండి అమ్మాయికి. 4 సంవత్సరాల ముందండి. ఒక పని చేయమ్మా, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, వివరంగా చెప్తా. ఎందుకంటే గ్రహ దోషాలు చాలా బలంగా ఉన్నాయి. ఫోన్లో అవన్నీ చెప్పలేము. నేను చెప్పింది చేయండి, బాగుంటుంది. కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి. కాల్ చేస్తే చెప్తాను. ఓకేనా? సరే అండి. ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 27/1/2002. ఓకే, సమయం చెప్పండి అమ్మా. ఆదివారం రాత్రి, తెల్లవారి సోమవారం 12:05. ఓకే, పాప పేరేంటి? సత్యకావ్యండి. ఓకే, గురుగారు మాట్లాడండి. 12:05 రాత్రి. చెప్పమ్మా. అమ్మ, తెల్లవారితే 28-27? 28 అండి. 28. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా, అదే పెట్టాలి. చెప్పమ్మా. మా పాప జాబ్ కోసం అండి. అమ్మాయి పేరేంటన్నావు? సత్యకుమారా? సత్యకావేరి. అంటే సత్యాన్ని పిలుస్తారా, కావేరి అంటారా? కావ్యం పిలుస్తామండి. సరే, శని బాగలేడు, జాబ్ రావాలంటే శనికి చేయాలి. మరి ఎన్నాళ్ళు? 2 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉందా? సంవత్సరమా? 3 సంవత్సరాలు అమ్మా. 3 సంవత్సరాలు పెట్టి ఖాళీగా ఉందండి. శనికి చేస్తే జాబ్ వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా? శనికండి. శనికి 4 రకాల హోమాలు చేయాలి. శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయం, ఆయుష్ హోమం, 4 హోమాలు చేస్తే జాబ్ వస్తుంది. వచ్చి యోగం ఉందండి గురుగారు. 100% వస్తుంది. నేను చెప్పింది చేయండి. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ 10 ఆగస్టు అండి. ఆగస్టు నెల 95 అండి. ఓకే, సమయం చెప్పండి అమ్మా. సమయం పొద్దున్న 10-11 మధ్యలోనండి. ఓకే, బాబు పేరేంటమ్మా?
బాబు పేరు జితేంద్ర అండి. 10-11 మధ్య. జితేంద్ర శంకర్ అండి. ఓకే గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా, జాబ్ చేస్తున్నాడా? హలో నమస్తే అండి. నమస్తే, చెప్పమ్మా. బాబు మ్యారేజ్ గురించి అడుగుదాం. మ్యారేజ్ గురించి బలమైన కుజ దోషం ఉంది. మరి మేష లగ్నంలో కేతువు పడ్డాడు, దానివల్ల పెళ్లి ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. అవునా? అవునండి. అవును. ఏం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు అబ్బాయి? జాబ్ చేస్తున్నాడా? బాబు జాబ్ అండి, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడండి. అన్నీ బాగానే ఉన్నాయి, కేవలం పెళ్లి సమస్య ఉంది. పెళ్లి కావాలంటే నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ తప్ప ఏం చేసినా కూడా పెళ్లి కాదు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏ నక్షత్రం అండి? నక్షత్రం ఏంటండి బాబు? శ్రవణ నక్షత్రం, మకర రాశి, కన్యా లగ్నం. చాలా ఇంకేమైనా కావాలా? అదేనండి మ్యారేజ్ గురించి. లగ్నం గురించి అడిగా? సంబంధాలు చాలా వస్తాయండి. వస్తాయి వస్తాయి కానీ ముడిపడదు. అవునండి. మీరు ఒప్పుకోవట్లేదా, వాళ్ళు ఒప్పుకోవట్లేదా? ఒప్పుకుంటున్నాడండి, అంటే కొంచెం మనకి బాగుండాలి పాప అంటున్నాడండి. సరే, నేను చెప్పింది చెయ్యి, ఓకేనా? ఓకే. అంటే ఏం చేయాలండి? ఫోన్ చేయి, కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే చెప్తారు ఏం చేయాలో. సరే, ఓకే అండి. ఓకే ఓకే ఓకే. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2/5/1991. ఓకే, సమయం చెప్పండి. సాయంత్రం 6:35. ఓకే, మీ పేరేంటమ్మా? శ్రీలక్ష్మి. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా శ్రీలక్ష్మి. గురుగారు సంతానం కోసం గురుగారు, పెళ్ళై 2 సంవత్సరాలు అయ్యింది. లవ్ మ్యారేజా, అరేంజ్డా? అరేంజ్డ్ మ్యారేజ్. అవునా? ఓకే, ఏం భయపడక్కర్లా, మంచి పుత్ర సంతానం కలుగుతుంది. మొదటిగా కాకపోతే సర్పశాప యోగం ఉంది. ఎన్నాళ్ళైంది పెళ్ళి? 2 ఏళ్ళు. గురుగారు పెళ్ళి 2 ఏళ్ళా? 2 ఏళ్ళు అయింది గురుగారు. డాక్టర్లు చూపించావా మీ ఆయన్ని? చూపించాం గురుగారు, ఇద్దరం చూపించుకున్నాం. నాకే కొంచెం గర్భం దగ్గర ప్రాబ్లం అంటున్నారు, పీరియడ్ చేసినా కూడా మళ్ళీ ఉందంటున్నారు. నువ్వేం చేయాలంటమ్మా, సర్పశాప యోగం ఉంది. సర్పశాప యోగం అంటే గర్భ సంబంధమైన దోషం. అది నువ్వు ఎన్ని మందులు వాడినా డబ్బులు వృధా, గుర్తుపెట్టుకో. పని చేయవు ఈ దోషం ఉంటే. నాగప్రతిష్ఠ ఆశేష బలి కూర్చొని చేయండి చక్కగా ఇద్దరు, ఓకేనా? చేస్తే సంవత్సరం తిరిగే లోపల ఫస్ట్ మగపిల్లాడు పుడతాడు, రాసి పెట్టుకోనని చెప్పింది. ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో, లైన్లో ఉన్నారా అండి? హలో. ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. ఇప్పుడు మనకి ఈ 27 నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు శాంతి నక్షత్రాలు ఉన్నాయి కదా గురుగారు, మరి వాటిలోనే మూల నక్షత్రం కావచ్చు, రోహిణి నక్షత్రం, ఆరుద్ర కావచ్చు, శ్రావణి కావచ్చు, వీళ్ళందరికీ కూడా దేవతా నక్షత్రాలు కదా, మరి వీటికి కూడా శాంతి నక్షత్రాలు అనేది ఎందుకంటే పవర్ కూడా ఎక్కువ ఉంటుంది కదా గురుగారు, మరి అట్ ద సేమ్ టైం శాంతి నక్షత్రాలు కూడా ఎలా గ్రహ దోషాలు వచ్చాయంటారు గురుగారు? శాంతి నక్షత్రాలు అనేవి చాలా పవర్ఫుల్ నక్షత్రాలు. మరి 27 నక్షత్రాలు మంచివే, మరి దాంట్లో కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఉత్తరే ప్రథమే పాదే అంటే ఉత్తరా నక్షత్రం 1వ పాదం, పుషే జైవద మధ్యమే పుష్యమి నక్షత్రం 3-4 పాదాలు, పూర్వాషాఢ త్రిపాదేజ అంటే పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం, చిత్త 3-4 పాదాలు. మరి ఈ 4 నక్షత్రాలు ఏవైతే చెప్పానో, ఏసజాత కుమారస్య పితాహంతి నశంశయ అంటాడు జ్యోతిష శాస్త్రంలో. అంటే ఈ నక్షత్రాల్లో ఉత్తరా నక్షత్రం, ఇందా నేను చెప్పిన 4 నక్షత్రాలు కనుక ఎవరైతే జన్మించారో వాళ్ళ తండ్రి అనుమానం లేకుండా మరణించగలరని శాస్త్రం చెబుతుంది. మరి ఆ నక్షత్రం అన్ని పాదాలు కాదు, నేను ఏదైతే పాదాలు చెప్పానో ఆ నక్షత్ర పాదాల్లో తండ్రి మరణిస్తాడు. మరి ఎప్పుడు మరణిస్తాడు అంటే వాళ్ళ జాతకం చూస్తే చెప్పేయచ్చు కూడా. ఇటువంటివి నేను కొన్ని కోకొల్లలు చూశాను. ఇదంతా కూడా జ్యోతిష శాస్త్రం చాలా అద్భుతమైనటువంటి శాస్త్రం. మరి అట్లా అని ఏదైతే దోషం ఉందో దాన్ని పరిహారం చేసుకుంటే మార్పు అనేది సంభవిస్తుంది. అట్లా కొన్ని నక్షత్రాలు మాత్రం దోషాలు ఉంటాయమ్మా. ఓకే, ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, మేము పాకిరావుపేట నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1996 అండి. ఏప్రిల్ అండి. త్వరగా చెప్పండి, ఏప్రిల్ తారీఖు చెప్పండి.
ఏప్రిల్ 15వ తారీఖు అండి. సమయం చెప్పండి. మధ్యాహ్నం 11 అండి. ఓకే, పాప పేరేంటి? దుర్గా భవాని అండి. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పాయా? అదే పాప భవాని గురించి ప్రయత్నం చేసినా అవ్వట్లేదండి. సంబంధాలు వచ్చినా పోతున్నాయి. ఫస్ట్ టీవీ మ్యూట్ చేసావా లేదా? అయ్యా టీవీ చూస్తున్నారా? చూడలేను, బయట ఉన్నానండి. ఓకే, జాతకం బ్రహ్మాండంగా ఉంది, ఏం అధైర్యపడాల్సిన పని లేదు, మంచి అనుకూల సంబంధం వస్తుంది. కాకపోతే లగ్న దోషం ఉంది. ఓకేనా? ఈ లగ్న దోషానికి ఏం చేయాలంటే, లగ్న దోషానికి నాగదోషం కూడా 2 ఉన్నాయి. లగ్న దోషానికి కదడి వివాహం చేయించు, నాగదోషానికి నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయించు. ఈ 2 చేస్తే మంచి సంబంధం వస్తుంది, మంచి సంతానం కూడా కలుగుతుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నా కోసమే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డిసెంబర్ 15, 1989. ఓకే, సమయం చెప్పండి. సమయం తెలియదండి. ఓకే, మీ పేరు? లావణ్య అండి. ఓకే, గురుగారు మాట్లాడండి. లావణ్య సార్, నమస్తే గురుగారు. ఏం చదువుకున్నామ్మా? నేను డిగ్రీ చదువుకున్నాను గురుగారు. మరి టీవీ ఎందుకు అంత సౌండ్ పెట్టావు? ఏంటి గురుగారు? టీవీ సౌండ్ ఎందుకు పెట్టావు అంత అంటున్నా? లేదు గురుగారు, సౌండ్ ఇగో ఇప్పుడు తగ్గింది, కాల్ కట్ చేసినట్టు. లైన్లో ఉన్నావా? హలో, ఉన్నాను గురుగారు. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? సమస్య ఏంటో చెప్తా. జాబ్ గురించి, అలానే ఆరోగ్యం గురించి గురుగారు. ఓకే, టైం కరెక్ట్గా తెలియదా? అసలు సుమారు కూడా తెలీదా? సుమారుగా అంటే సాయంత్రం అని తెలుసు గురువు గారు. అది ఎప్పుడు టైం అనేది నాకు అంతగా గుర్తులేదు. సాయంత్రం 5 తర్వాత అని మాత్రం తెలుసు. ఎప్పుడైనా సరే కరెక్ట్ టైం ఉంటే మేము చెప్పేది కరెక్ట్గా తెలుస్తుంది, అర్థం అవుతుంది. కరెక్ట్ టైం లేకపోతే చీకట్లో రాయేస్తే తగిలితే తగులుతుంది, లేకపోతే లేదు. లేదు అంటే అరిచే ముద్ర జాతక పామిస్ట్ని చూసి చెప్పచ్చు. ఓకేనా? డైరెక్ట్ కలవమ్మా, డైరెక్ట్ కలిస్తే చెప్తా ఒకటి కావాలంటే. ఓకే, గురుగారి పీఠంలో చేయించే నాగప్రతిష్ఠకు సంబంధించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగప్రతిష్ఠతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖినో భవంతు.
గురుగారి వాళ్ళ కార్యక్రమంలో కాలేజ్కి ఉన్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మాకు కూడా ఎన్నో చక్కటి విశేషాలను చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.